హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఈరోజు నేను చింతకాయ తొక్కుతో రోటి పచ్చడి చేస్తున్నాను. సో, ఇది చింతకాయ తొక్కు నేను ఇంతకుముందు పప్పు చేసినప్పుడు నేను చింతకాయ తొక్కు చూపియలేదు కదా! నేను డైరెక్ట్ గిన్నెలో కలిపేసి పోసాననమాట. సో, నన్నొకరు అడిగారు, "చింతకాయ తొక్కు మీరు చూపియలేదు కదా! తెలిసిన వాళ్ళకంటే సరేను, తెలియని వాళ్ళు ఎలా అండి" అని. సో, దానికోసం నేను చూపిస్తున్నాను. ఇది చింతకాయలు, ఉప్పు, పసుపు దంచి ఫస్ట్ పెడతారనమాట. పెట్టిన 1 వీక్ తర్వాత మళ్ళీ చెక్ చేసి అందులో పీచులు, గింజలు, పెంకు మొత్తం తీసి మళ్ళీ ఒకసారి దంచి నిల్వ పెడతారనమాట. సో, నేను పచ్చడి కోసం కరివేపాకు, ఎండుమిర్చి, కొన్ని పల్లీలు, ఆనియను, వెల్లిపాయి, కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు తీసుకున్నాను. సో, మనం పెట్టుకొని ఫస్ట్ ఎండుమిర్చి వేయించుదాం. సో, ఎండుమిర్చి వేయించిన తర్వాత కరివేపాకేద్దాం. సో, ఇప్పుడు నేను ఇది రోట్లో చేస్తున్నాను. సో, నా దగ్గర చిన్న రోలు ఉందనమాట. నేను అందుకు రోట్లో చేస్తాను. రోలు లేకపోతే మనం మిక్సీలో కూడా చేసుకోవచ్చు. నేను రోలు ఉంది కాబట్టి అందులో చేస్తున్నాను. సో, నెక్స్ట్ ఇవి వేగిన తర్వాత మనము జీలకర్ర, ధనియాలు వేసుకుందాము. పల్లీలు ఆల్రెడీ నా దగ్గర వేయించిన పల్లీలే ఉన్నాయి కాబట్టి నేను పల్లీలు వేయించలేదనమాట. సో, లాస్ట్‌లో యాడ్ చేస్తే సరిపోతుందని నేను వేయించలేదు. ఇప్పుడు మనము ధనియాలు, జీలకర్ర వేసేద్దాం. ధనియాలు, జీలకర్ర కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం పల్లీలు, చింతకాయ తొక్కు, చింతపండు, కొంచెం చింతపండు కూడా వేస్తేనే బాగుంటుంది ఎగుటు లేకుండా. సో, చింతకాయ తొక్కు కొంచెం ఎక్కువ వేయాలి. చింతపండు కొంచెం ఒక 2 రెబ్బలు వేస్తే సరిపోతుంది. ఇది చాలా బాగుంటుంది చింతకాయ తొక్కు పచ్చడండి. మా నెల్లూరు సైడ్ మా అమ్మ వాళ్ళు ఎక్కువ చేస్తారనమాట ఇది. రాగి సంగటి చేసి చింతకాయ తొక్కు బాగా చేస్తారనమాట అటు సైడు. సో, నెక్స్ట్ మనము ముందుగా రెడీ పెట్టుకున్న అన్నీ వేసేద్దాం. పల్లీలు, ఇవి ధనియాలు, జీలకర్ర. ఇప్పుడు నెక్స్ట్ చింతపండు కూడా వేసేద్దాం. సో, ఇవి కొంచెం వేగిన తర్వాత మనం చింతకాయ తొక్కేద్దాం. చూసారు కదా, ఇలా ఉంటుంది చింతకాయ తొక్కు. వేసాను కదా, మొత్తం అంతా ఒకసారి కలుపుదాము. అంతా ఒకసారి కలిపి ఫ్రై అయిన తర్వాత మనం దంచుదాం దాన్ని. మొత్తం కలిపేద్దాం. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇది. మేము ఎక్కువ రాగి సంగట్లోకి వాటిలోకి ఎక్కువ చేస్తుంటాం అనమాట దీన్ని. సో, ఈరోజు ఎవరు లేరు కాబట్టి నేను రాగి సంగటి చేయలేదు. పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను రాగి సంగటి చేసి పెడతాను వాళ్ళకి ఇందులోకి. మొత్తం ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు నేను ఫస్ట్ రోల్ నీట్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ మనము ముందు పల్లీలు, జీలకర్ర, ధనియాలు అవన్నీ వేసి దంచిన తర్వాత ఎండుమిర్చి వేద్దాం. ఒకసారి మధ్య మధ్యలో మనం కలుపుతూ దంచుదామండి, ఎందుకంటే అది అతుక్కుపోతూ ఉంటుంది కదా. సో, నేను ఒకసారి కలుపుతున్నాను. నెక్స్ట్ మనం ముందు రెడీగా పెట్టుకున్న ఈ ఎండుమిర్చి ఉన్నాయి కదా, ఇవి వేద్దాం. ఇవి కూడా బాగా దంచిన తర్వాత అప్పుడు చింతకాయ తొక్కేద్దాం. మనం మిక్సీలో కంటే ఇట్లా రోట్లో దంచుకొని తింటే ఎంత బాగుంటుందో కదా, నెయ్యి వేసుకొని. మొత్తం నలిగిపోయింది కదా, ఇప్పుడు మనము కొంచెం సాల్ట్ వేద్దాము. సో, అది పల్లీలు కదా, మనకు కొంచెం అలా పట్టేసినట్లు అవుతూ ఉంటుంది. సో, సాల్ట్ వేసి కొంచెం వాటర్ పోసాను. వాటర్ కూడా పోసి మొత్తం నేను మంచిగా దాన్ని కలిపాను అనమాట. నెక్స్ట్ మనం ముందుగా రెడీ పెట్టుకున్న వెల్లిపాయలు ఒకసారి దంచుదాం. ఇవి దంచిన తర్వాత మనం ఉల్లిపాయలు వేద్దాం. కొంతమందికి ఉల్లిపాయ ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. సో, నాకు ఉల్లిపాయలు అంటే చాలా ఇష్టం, నేను ఎక్కువే వేస్తాను. సో, ఇష్టం లేని వాళ్ళు అంతటితో ఇంకా తీసేయొచ్చు పచ్చడి. సో, నేను ఆనియన్ కూడా వేసాను. కొంచెం ఎక్కువే వేస్తాను ఆనియన్స్ కూడా. ఫైనల్గా ఎమ్మి రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో, నేను ముందుగా కట్ చేసిన కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి, అవి కూడా వేసాను మళ్ళీ. అవి కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేసి తీసేసాను. చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో. నన్ను చూస్తుంటూనే మనకు నోరు ఊరుతుంటుంది అనమాట పచ్చళ్ళు. సో, నేను దాన్ని తీసేసి దాంట్లో కొంచెం అన్నం కూడా వేసి కలుపుకొని తింటాను. మీకు ఎంతమందికి అలవాటు ఉంది పచ్చడి చేస్తే అందులో మనం రోట్లో అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. సో, ఇప్పుడు చాలా దగ్గర
మనం అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళకి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రోట్లో చేసినప్పుడు ఇలాగే పెడుతుంటారు గదా! సో, మా అత్తగారు గూడా అలాగే పచ్చడి దంచితే అలాగే అందులో అన్నం వేసి కలిపి ముద్దలు పెడతారనమాట. మా అమ్మ దగ్గరికెళ్ళినా మా అమ్మ గూడా అలాగే అందులో కలిపి ముద్దలు పెడుతుంటది మాకు. సో, యమ్మీ యమ్మీ పచ్చడితో అయితే సూపర్‌గా ఉంది టేస్టు. ఇంకెందుకు లేటు మీరు గూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సో, నేను ఈ పచ్చడిలోకి ఒక ఆమ్లెట్ యేసుకుంటున్నాను. ఇట్లనే యేస్తాను నేను ఆమ్లెట్టు. బావుంటుంది. మనం బీట్ చేసి యేసేదానికంటే ఇలా యేసుకుంటే ఆమ్లెట్ చాలా టేస్ట్‌గా ఉంటుంది. సో, నేను ఒక ఆమ్లెట్ యేసిన తర్వాత కొంచెం జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు అన్నీ పైనేసేసాను. మీరు కూడా ఇలా ఒకసారి ఆమ్లెట్ కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మొత్తం అది కొంచెం కాలిన తర్వాత మనం టర్న్ చేద్దాం. సో, ఫైనల్‌గా మన ఆమ్లెటు టర్న్ చేద్దాం. కాలింది. కొంచెం ఒక స్పూన్ ఆయిలేసాను. చూసారా? మంచిగా లేసొచ్చేసిందది. మొత్తం మంచి కాలింది కదా! ఇప్పుడు మనం తిందాం. చూసారా? నేను ఆమ్లెట్ విత్ పచ్చడి, నెయ్యి వేసుకొని తిన్నాను. ఇంకెందుకు లేటు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.